వింటర్‌లో అంతా కూడా చెట్టు నిండా పూలతో ఉన్నటువంటి రోజా మొక్కలు ఒక్కసారిగా సమ్మర్ వచ్చేసరికి ప్లాంట్‌లో పూలు లేకపోవడము, ఆకులు పసుపు రంగులోకి మారిపోవడము, ఆకులంతా కూడా కాలిపోయినట్లు అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. మనము వింటర్‌లో రోజా మొక్కలు కొంటూ ఉంటాము. సమ్మర్‌లో ఒక్కొక్కసారి మొక్కలన్నీ కూడా చనిపోతూ ఉంటాయి. మళ్ళీ సీజన్ వచ్చేసరికి మళ్ళీ కొత్త మొక్కలు కొంటూ ఉంటాం. అలా కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి మొక్కల్నే మనము నెక్స్ట్ సీజన్‌కి ఏ విధంగా సేవ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. నమస్తే, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. మన దగ్గర ఫ్లవర్ సీడ్స్, వెజిటబుల్ సీడ్స్, లీఫీ గ్రీన్స్ ఉన్నాయండి. అలాగే ప్లాంట్స్, మన మొక్కలకు కావాల్సినటువంటి అన్ని రకాల ఫెర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా దగ్గర అయితే చాలా రోజా మొక్కలు ఉన్నాయండి. అన్నీ కూడా చాలా సేఫ్గా ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ కూడా సెమీ షేడ్లో పెట్టాను. కానీ ఈ ఒక్క రోజా మొక్క మాత్రము ఈ విధంగా ఎల్లో కలర్లోకి మారిపోయి ఆకులన్నీ కూడా మాడిపోయినట్లు అయిపోయింది. దీనికి మెయిన్ రీజను ఫుల్ సన్లో ఉండడము. ఇక్కడ సాయిల్ చూసారు కదా, ఇది వచ్చి సాయిల్ లెస్ పాటింగ్ మిక్స్ అండి. కంప్లీట్గా అస్సలు నేను ఇందులో మట్టి ఏమీ కలపలేదు. కోకోపీటు, పెర్లైటు, వర్మిక్లైటు ఇలాగా 10 రకాల మిక్స్ తోటి కలిపాను. ఆ మిక్స్లో మాత్రమే పెట్టుకున్నాను. కాబట్టి తేమ మాత్రం ఉంది, అంటే ప్లాంట్కి కింద తేమ మాత్రం ఉంది. కానీ పైన అంతా కూడా ఎక్కువ ఎండ తగలడం వల్ల ఈ ప్రాబ్లం అయితే వచ్చింది. ఇప్పుడు మనకు సమ్మర్ వచ్చేసింది కదా, మీ దగ్గర ఉన్నటువంటి రోజా మొక్కలకంతా కూడా మీరు ఏం చేయాలి అంటే ఆకులంతా కూడా ఏవి ఇన్ఫెక్టెడ్ కొమ్మలు ఉన్నా సరే, ఇలా పండిపోయిన ఎండిపోయిన ఆకులు ఏవైనా ఉన్నా సరే మొత్తం కూడా రిమూవ్ చేసేసేయండి. మీ ప్లాంట్స్ అంతా కూడా పర్వాలేదు, చాలా గ్రీన్గా ఉన్నాయి అంటే మాత్రమే అలానే ఉంచేసుకోండి ఆకులన్నీ. లేదు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఆకులు మాడిపోవడము, పండుబారిపోయినట్లు అయిపోవడం, అలాగే ఆకుముడత ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయంటే కూడా మీకు కేవలము కొమ్మలు మాత్రమే ఉంచి ఆకులంతా కూడా రిమూవ్ చేసేయండి. రోజా మొక్కలు అంటేనే వింటర్ ఫ్లవర్స్ అండి. ఎక్కువ ఎండనివి తట్టుకోలేవు. ఈ సమ్మర్లో అంతా కూడా రోజా మొక్క నుంచి పువ్వులైతే ఆశించకూడదు మనము. ఈ సమ్మర్లో ప్లాంట్ని ఏ విధంగా సేవ్ చేసుకోవాలి అని చూడాలే తప్ప, ఒకవేళ ఫ్లవర్స్ వచ్చినా కూడా అవి చిన్న సైజులో రావడము, మొగ్గలు ఇచ్చుకోకుండానే మాడిపోవడం ఇలా జరుగుతుంది. అంతే తప్ప పూలు రావడం అంటూ ఉండదండి. ఒకవేళ వచ్చినా ఒకటి మీరు కంప్లీట్ సెమీ షేడ్లో పెడితే తప్ప ఫ్లవర్స్ అనేవి రావు. ఎప్పుడు కూడా మామూలుగా అయితే మనకు 6 to 8 అవర్స్ సన్ ఉండాలి. కానీ ఈ సమ్మర్లో మాత్రము మీరు ఎంత నీడలో పెడితే అంత మంచిది. ఇప్పుడు మనము ఎండిపోయిన పండిపోయిన ఆకులన్నీ కూడా రిమూవ్ చేసేసాము. కొమ్మలు ఏవైనా ఎండిపోయినట్లున్న అవన్నీ కూడా తీసేసాం కదా. ఇప్పుడు నేనైతే లైట్ వెయిట్ సాయిల్ మిక్స్ అండి, అంటే సాయిల్ లెస్ పాటింగ్ మిక్స్లో పెట్టాను కాబట్టి తేమ ఉంది. అదే కనుక మీరు మామూలు నార్మల్ మట్టిలో పెట్టి ఉంటారు కదా, అంటే కంపోస్టు, శాండ్, సాయిల్తో పెట్టి ఉంటారు కదా, మీరైతే ఖచ్చితంగా మల్చింగ్ చేసుకోండి. నేను ఇలా తేమ ఉన్నా సరే మల్చింగ్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు చూపించడం కోసం. కోకోపీట్తో కానీ, కార్డ్బోర్డ్ ముక్కలు కానీ, లేదంటే వరి పట్టు కానీ, గ్రౌండ్ నట్, ఇవి పల్లి పొట్టు ఉంటుంది కదా, అవి కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే వీలైనంత వరకు ఖచ్చితంగా మీరు మల్చింగ్ చేసుకోవాలి. మల్చింగ్ చేసుకున్న తర్వాత నీళ్లు ఎప్పుడు ఇవ్వాలి అంటే రోజా మొక్కకి నార్మల్గా అయితే మనము రైనీ సీజన్ వింటర్లో ఏం చెప్తూ ఉంటాము, టాప్ సాయిల్ ఎప్పుడైతే డ్రై అవుతుందో అప్పుడు మాత్రమే నీళ్ళు ఇవ్వాలి, తేమ ఉండకూడదు అని చెప్పుకుంటూ ఉంటాం కదా. కానీ ఈ సమ్మర్లో మాత్రము ప్లాంట్లో ఉన్నటువంటి పార్ట్లో మట్టి ఏదైతే ఉందో అది అస్సలు కొద్దిగా కూడా ఎండకూడదండి. ఎప్పుడైతే ఎండినట్లు అవుతుందో ఖచ్చితంగా మీ ప్లాంట్ అయితే చనిపోతుంది. తర్వాత ఫెర్టిలైజర్స్ విషయానికి వస్తే ఘాటైన ఫెర్టిలైజర్స్ కాకుండా ఇక్కడ చూసారు కదా, ఇది ఓన్లీ వర్మి కంపోస్ట్ మాత్రమే నీళ్ళల్లో కలిపి ఇస్తున్నాను. ఇలాగా 15 రోజులకు ఒకసారి అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే సరిపోతుంది. మీకు వీలైనంత వరకు కూడా మీ దగ్గర ఉన్నటువంటి మొక్కలన్నింటినీ కంప్లీట్ ఎండ తగిలినటువంటి ప్లేస్లో పెట్టుకోండి. మాకు ఎక్కువ మొక్కలు ఉన్నాయి, మేము వేరే దగ్గరికి షిఫ్ట్ చేసుకోలేము, టెర్రస్ మీద ఉన్నాయి అనే వాళ్ళు ఏం చేస్తారంటే షేడ్ నెట్ లాంటిది వేసుకోండి. అంటే ఆ మొక్కల వరకే సరిపడా షేడ్ నెట్ అయినా వేసుకోండి. లేదు మీకు వీలైతే కనుక అన్ని మొక్కలకి షేడ్ నెట్ వేసుకోవాలి. ఈ జాగ్రత్తలు అయితే తీసుకోకపోతే ఖచ్చితంగా మీ రోజా మొక్కలు అయితే చనిపోవడం ఖాయం. ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి క్రీపర్ వెరైటీ అండి, రెడ్ కలరు. ఇది మామూలుగా అయితే క్రీపర్ లాగా అల్లుకుంటుంది కదా, నేను బుష్ లాగా చేద్దామని అలా పెట్టేసరికి అదేమైందంటే ఇలా మొత్తం కూడా బాగా స్ప్రెడ్ అయింది. ఇక్కడ చూసారు కదా, అన్ని మొక్కలు అయితే ఎంత గ్రీన్గా, ఇంత ఏప్రిల్ ఇంత ఎండల్లో కూడా మనకు
గ్రీన్ గా ఉన్నాయి, అలాగే ఫుల్ గా ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ అంతా కూడా మందార మొక్కలు ఇవన్నీ ఉన్నాయండి. వాటి నీడ అంతా కూడా వీటి మీద పడుతుంది. అందుకని ఆ మొక్కల కిందకి ఈ మొక్కల్ని పెట్టుకున్నాను. ఒకవేళ మీకు షేడ్ నెట్ వేసుకునే అవకాశం లేకపోతే మీ దగ్గర మిద్దె తోటల్లో పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి కదా, సపోటాలని ఇలాగా, ఆ మొక్కల కిందకి నీడ పడే ప్లేస్ లోకి ఈ మొక్కల్ని అయితే షిఫ్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ చూసారు కదా, ఇవి నాటు గులాబీలు అండి, వైట్ కలరు. తర్వాత పన్నీర్ రోసు, పన్నీర్ లో డార్క్ పింక్, ఇలాగా నా దగ్గర అయితే చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఇవి ఇప్పుడు ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇక్కడ చూసారు కదా, ఇవి వచ్చేసి కాశ్మీర్ రోజ్. మీకు ఇక్కడ చెట్లు చూసారు కదా, మందార మొక్కలు, వాటి కిందకి ఉండడం వల్ల అంత గ్రీన్ గా ఉన్నాయి, ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. మీకు ఒకవేళ సమ్మర్ లో కూడా మీకు రోజా పువ్వులు కావాలి అనుకుంటే మీరు ఎలాంటి మొక్కల్ని తీసుకోవాలి అంటే, కాశ్మీర్ గులాబీ ఉంటుంది కదా, ఆ మొక్కలు గనక తీసుకున్నారంటే సంవత్సరం అంతా కూడా పూలు పూస్తాయండి. అధిక వేడిని తట్టుకుంటాయి, సంవత్సరం అంతా కూడా పూలు పూస్తాయి. అందుకనేసి మీకు సమ్మర్ లో కూడా ఫ్లవర్స్ కావాలి అనుకుంటే కాశ్మీర్ గులాబీ చూసి తెచ్చుకోండి. ఇక్కడ చూసారు కదా, ఇవంతా కూడా నేను లాస్ట్ మంత్ లోనే మొత్తం ప్రూన్ చేసేసానండి. ప్రూన్ చేసేసేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ కొత్త చిగుళ్ళతోటి గ్రీన్ కలర్ రోజ్ ఫ్లవర్స్ వస్తూ ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, ఈ మొక్కలకైతే కొద్దిగా ఆకులు మాడిపోయినట్లు ఇలా అయిపోవడం వల్ల మొత్తం కంప్లీట్ గా ఆకులంతా కూడా రిమూవ్ చేసేసి సెమీ షేడ్ లో అయితే పెట్టేశాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే కాశ్మీర్ గులాబీ అండి. మన దేశీయ రకంలోనే ఒక రకము, అంటే పన్నీర్ రోజ్ లాగే ఇది కూడా స్మెల్ వస్తుంది. ఎప్పుడు కూడా ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. ముళ్ళు కొంచెము మామూలు మొక్కలతో పోల్చుకుంటే వీటికి ముళ్ళు కొంచెము తక్కువగా ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా నా దగ్గర ఉన్నటువంటి రోజా మొక్కల్లో కొన్నిటి మొక్కలకైతే మొత్తం ఆకులు తీసేసాను. ఇక్కడ చూసారు కదా, మీ దగ్గర ఉన్నటువంటి రోజా మొక్కలకి అంతా కూడా కంప్లీట్ గా ఇన్ఫెక్టెడ్ ఆకులు ఇవంతా కూడా రిమూవ్ చేసేసేయండి. ఖచ్చితంగా మల్చింగ్ చేసుకోండి. తర్వాత ఎప్పటికప్పుడు తేమ ఉండేలాగా చూసుకోండి. అంటే టాప్ సాయిల్ ఏదైతే ఉందో అది డ్రై అవ్వకుండా ఎప్పటికప్పుడు తేమ ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి. కంప్లీట్ ఎండ తగిలినటువంటి, అంటే ఈ ఎండ వేడిమి తగిలినటువంటి ప్లేస్ లో పెట్టుకోండి. 15 రోజులకు ఒకసారి ఎక్కువ ఘాటైనటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వకుండా వర్మి కంపోస్ట్ కానీ, లేదంటే ఆనియన్ పీల్స్, బనానా పీల్స్, ఇట్లాంటి లిక్విడ్స్ మాత్రమే ఇస్తూ ఉండండి. మస్టర్డ్ ఇవంతా కూడా రోజా మొక్కలకి ఈ సమ్మర్ లో ఇవ్వకండి, ఎందుకంటే వాటిలో ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇక్కడ చూసారు కదా, మన దగ్గర టర్టిల్ వైన్స్ ఇవి చాలా ఎక్కువగా వచ్చి ఉంటాయి కదా, వాటిని కూడా మీరు మల్చింగ్ లాగా చేసుకోవచ్చు. ఈ రోజా మొక్కకి సీడ్ అయితే ఫామ్ అయిందండి. ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా, ఈ సమ్మర్ అంతా కూడా మీరు ప్లాంట్ ని సేవ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేయాలే తప్ప ఫ్లవరింగ్ కోసం చూడకండి. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో మీద మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను మీకైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి. మీకు సీడ్స్ కావాలి అన్నా, ఫెర్టిలైజర్స్ కావాలి అన్నా నాకైతే వాట్సాప్ మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.